50 రోజుల్లో ఏపీలో ఎల్లో మూక చేసిన అరాచకాలను దేశమంతా ఈరోజు చూసింది. పచ్చమూకల దమనకాండను ఢిల్లీ వేదికగా అన్ని పార్టీలు ఖండించాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్న ఏపీలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు ఎన్ని జరిగినా ఏ వ్యవస్థ స్పందించదు. ఇలాంటి ఆటవిక పాలనలో జరిగిన 31 హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అన్నింటినీ ఫోటోల రూపంలో దేశం మొత్తం చూసేలా చేసింది వైఎస్ఆర్సీపీ. రెడ్ బుక్ రాజ్యాంగం చూసి దేశమే ఉలిక్కిపడింది. చంద్రబాబు ఆటవిక పాలనపై ధర్మాగ్రహ జ్వాల పెల్లుబికింది. ఏపీలో ఎల్లో టెర్రరిజాన్ని దేశమంతా ఖండించింది. నడి రోడ్డుపై అత్యంత క్రూరంగా, అత్యంత పాశవికంగా రషీద్ను నరికి చంపిన దృశ్యాలు యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేశాయి. ఇన్ని హత్యలు జరుగుతున్నా కనీస స్పందన లేని చంద్రబాబు ప్రభుత్వ తీరును జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు ఖండించాయి. కానీ ఇక్కడ హోంమంత్రి గారు ఏమంటున్నారో తెలుసా? రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయటానికే ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారట. మేడం గారు, నట్టనడి వీధిలో నరికి చంపితే పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయా? అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయా? ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను పచ్చమూకలు ధ్వంసం చేస్తుంటే పరిశ్రమలు పరిగెత్తుకొస్తాయా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని హోర్డింగులు పెట్టి మరీ ప్రకటించుకుంటే పరిశ్రమలు పరిగెత్తుకుని వస్తాయా? ఎన్ని హత్యలు జరిగినా, ఎన్ని అత్యాచారాలు జరిగినా పోలీసు వ్యవస్థ చేతులు కట్టుకుని కూర్చుంటే పరిశ్రమలు పరిగెత్తుకుని వస్తాయా? చంద్రబాబు కోసం కాకుండా బాధిత కుటుంబాల వైపు, అభం శుభం తెలియని చిన్నారుల వైపు, జీవితాలను కోల్పోతున్న మహిళల వైపు నిలబడి మాట్లాడండి మేడం. పోనీ ఈ దారుణాలేవీ జరగలేదని మీరు చెప్పగలరా? చెప్పలేరు. మీరే కాదు, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్పలేరు. వాటికి సమాధానం చెప్పడం కాదు, ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీలో ఎల్లో టెర్రరిజాన్ని దేశమంతా ముక్త కంఠంతో ఖండించిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 2, 51 రోజుల్లో చేసిన 31 హత్యలపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 3, నట్టనడి వీధిలో రషీద్ను నరికి చంపిన దృశ్యాలు చూసి దేశమే ఉలిక్కిపడిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 4, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో రక్తం పారిస్తున్న తీరు చూసి దేశం నివ్వెరపోయిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 5, రాజకీయ కక్షలతో జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను జాతీయ పార్టీలు ఎండగట్టినా బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 6, పచ్చమూక వేధింపులు తాళలేక 2750 కుటుంబాలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయినా బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 7, ఎల్లో గూండాల వేధింపులు తాళలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 8, రాష్ట్ర వ్యాప్తంగా 20 మందికి పైగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు జరిగిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 9, 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి కాలువలో పడేసి 19 రోజులైనా ఆ మృతదేహం దొరక్కపోయినా బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. క్వశ్చన్ నెంబర్ 10, 1000కి పైగా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను పచ్చమూకలు ధ్వంసం చేసిన బాబులో చలనం లేదు. ఈ ఆటవిక పాలన ఆగేదన్నాడు. ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి.